హలో ఎవ్రీవన్. ఇవాళ మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే సార్, ఈ రీసెంట్ టైంలో ఒక వైరల్ న్యూస్ వస్తుంది రజనీకాంత్ గారి కోసము. అదేంటంటే త్వరలో పుస్తక రూపంలో ఆయన బయోగ్రఫీ వస్తుందని చెప్పేసి ఒక న్యూస్ అయితే వైరల్ అవుతుంది. సో దానిపైన మీ అభిప్రాయం? రజనీకాంతే కాదమ్మా, చాలా మంది సెలబ్రిటీస్ వాళ్ళ జీవిత చరిత్రలు పుస్తకాలుగా రావటం అనేది చాలా కాలంగా జరుగుతున్న వ్యవహారమే. కొంతమంది తమ జీవిత చరిత్రల్ని పత్రికల్లో సీరియల్స్గా రాసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే ఆ పత్రికకి సంబంధించిన జర్నలిస్టులు వెళ్ళి వారితో కూర్చుని వారు చెప్పింది రాసుకుని వచ్చి వేసేవాళ్ళు. అలా నా కథ అనే పేరుతో విజయ చిత్రలో చాలామంది వాళ్ళ ఆత్మకథలు రాసుకున్నారు. అలా ఒక కల్చర్ ఉంది. నాగయ్య గారి ఆత్మకథ, అక్కినేని నాగేశ్వరరావు గారిది 3 ఫేజుల్లో 3 రకాల జీవిత చరిత్రలు వచ్చినాయి. కృష్ణకుమారి గారు రాసినటువంటి జీవిత కథ ఒకటైతే, కథానాయకుని కథ అనే పేరుతో ముళ్ళపూడి వెంకటరమణ గారు ఒక బయోగ్రఫీ రాస్తే, మూడోసారి ఆయనే స్వయంగా తన ఆటోబయోగ్రఫీ అంటే తన జీవిత చరిత్ర తనే రాసుకున్నాడు. ఆయన తనే చెప్పుకున్నాడు, దాన్ని పుస్తక రూపంలో తెచ్చారు. అలా ఎన్టీ రామారావు గారు అలాంటి ప్రయత్నం ఏం చేయలేదు. ఆయన జీవిత చరిత్ర గ్రంథస్థం చేయటము అనే పనిలో భాగంగానే లక్ష్మీపార్వతి గారు అక్కడ ప్రవేశించారు. ఆ తర్వాత అది అనేక మలుపులు తిరిగింది. అలా ఆయనకు సంబంధించి సమగ్రంగా జీవిత చరిత్ర ఆయన ఉన్న టైంలో ఆయన రాయించుకునే ప్రయత్నము చేయలేదు, రాసే ప్రయత్నము చేయలేదు. దాసరి నారాయణరావు గారు తన ఆత్మకథ రాసుకొని దాన్ని రిలీజ్ చేయాలనేటువంటి ఒక ఆశ ఉండేది ఆయనకి కూడా అవ్వలేదు, ఆయనకు కూడా కుదరలేదు. మోహన్ బాబు గారికి కూడా ఉంది ఆ కోరిక. మోహన్ బాబు గారు ఆ పనిలో ఉన్నారు ఆల్రెడీ. అదొక యాక్టివిటీ నడుస్తోంది. ఒక పాపులర్ ఫిల్మ్ జర్నలిస్ట్ గారు అది రాస్తున్నారు, ఆయన బయోగ్రఫీ. చిరంజీవి గారికి సంబంధించి ఆయన జీవిత కథని యండమూరి వీరేంద్రనాథ్ గారికి రాసే బాధ్యత అప్పచెప్పారు. వారు రాస్తున్నారు, ఆ పని నడుస్తోంది. కాబట్టి ఇప్పుడు రజనీకాంత్కి సంబంధించి చాలా సందర్భాల్లో చాలా ఇంటర్వ్యూలు ఆయన సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో తన గురించి తాను చెప్పుకున్నాడు. చాలా విషయాలు ప్రపంచానికి తెలుసు. రజనీకాంత్ ప్రయాణం ఏమిటి అనేది. అంటే ఆయన కండక్టర్గా మొదలయ్యాడు బెంగళూరులో ఆయన కండక్టర్గా మొదలై అక్కడి నుంచి తన మిత్రుల సహకారంతో ఆయన వచ్చి మెడ్రాస్లో ఆ రోజుల్లో సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ ఆధ్వర్యంలో ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నడిచేది. అది 4 ఏళ్ళు 5 ఏళ్ళు నడిచింది. ఆ తర్వాత దాన్ని అడయార్ ఇన్స్టిట్యూట్లో విలీనం చేశారు. ఈ సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్గా చేరాడు ఆయన రజనీకాంత్. అదే ఇన్స్టిట్యూట్లో సెకండ్ బ్యాచ్, ఆ థర్డ్ బ్యాచ్లో చిరంజీవి గారు చేరాడు. అలాగే నారాయణరావు అక్కడి నుంచే వచ్చాడు. ఈయన బ్యాచ్మేట్. ఆయన నారాయణరావు గారు రజనీకాంత్కు బ్యాచ్మేట్. ఆ తర్వాత చాలామంది అక్కడి నుంచి వచ్చినటువంటి ఆర్టిస్టులు ఉన్నారు. ఈవెన్ రాజేంద్ర ప్రసాద్ కూడా ఇన్స్టిట్యూట్ స్టూడెంటే. ఇలా ఆ రోజుల్లో చాలా ప్రభావవంతమైనటువంటి, అంటే అన్ని తెలుగులోను అలాగే తమిళ్లోను అద్భుతమైనటువంటి ప్రభావం చూపించినటువంటి చాలామంది ఆర్టిస్టులు అక్కడి నుంచి వచ్చిన వారే, ఆ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చిన వారే. అయితే ఎంజి రామచంద్రన్ గారికి అది నచ్చలేదు. అంటే ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో ఒక ఇన్స్టిట్యూటు, అడయార్లో ప్రభుత్వం ఆధ్వర్యంలో ఒక ఇన్స్టిట్యూటు, ఇలా 2 ఇన్స్టిట్యూట్లు ఉండడం కరెక్ట్ కాదు అనే ఉద్దేశంతో ఆయన వీటన్నిటిని మెర్జ్ చేశాడు. ఆ మెర్జ్ చేయటం మీద ఇప్పటికీ చాలామందికి విమర్శలు ఉన్నాయి. అలా ఆ ఫస్ట్ బ్యాచ్ విద్యార్థిగా రజనీకాంత్ బయటకు వచ్చాడు. ఆయనని తెరకి పరిచయం చేసింది కె బాలచంద్ర గారు. అపూర్వ రాగంగళ్ళు అనే సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్లో కనిపిస్తాడు ఆయన. ఆ తర్వాత ఆయనతో చాలా సినిమాలు చేశాడు బాలచంద్ర గారు. అలా మొదలైన ప్రయాణం. ఆయన తెలుగులో చిలకమ్మ చెప్పింది అనే సినిమాలో యాక్ట్ చేశారు ఎర్లీ డేస్లో. అంతులేని కథ ఆయనకి స్ట్రైట్ మొదటి తెలుగు సినిమా. రెండోది అంత పెద్ద క్యారెక్టర్ చేయటం కూడా అదే మొదటిసారి. అదే సినిమా తమిళ వెర్షన్లో ఆయన లేడు. తమిళ వెర్షన్లో వేరే ఆర్టిస్ట్ చేసిన క్యారెక్టర్ని తెలుగు వెర్షన్ అంతులేని కథకి రజనీకాంత్ చేశాడు. చాలా పేరు వచ్చింది అతనికి. రజనీకాంత్కి పాపులారిటీ వచ్చింది తమిళ్లో కాదు, ముందు తెలుగులో వచ్చింది.
తెలుగులో రజనీకాంత్కి పాపులారిటీ వచ్చిన తర్వాత తమిళ ఇండస్ట్రీలో పాపులారిటీ వచ్చింది. అలా ఆయనకి ఈరంకి శర్మ గారు అంతులేని కథకి అసోసియేట్ డైరెక్టర్ ఆయన. అందుకని తాను చేసే మొదటి సినిమా చిలకమ్మ చెప్పింది, అది బాలచంద్ర గారి పర్యవేక్షణలో ఈరంకి శర్మ గారి డైరెక్షన్లో వచ్చిన సినిమా. దాంట్లో రజనీకాంత్కి కీలకమైన పాత్ర ఇచ్చారు. ఈ సందర్భంగా ఈ షూటింగ్ పాలకొల్లు ఆ ప్రాంతాల్లో జరిగింది, నరసాపురం ఆ ఏరియాలో జరుగుతూ ఉన్నప్పుడు ఏదో కొత్త ఆర్టిస్టులు యాక్ట్ చేస్తున్నారు, కొత్త డైరెక్టరు, కాబట్టి వీళ్ళని కలిస్తే తనకు కూడా ఏదో ప్రయోజనం ఉంటుంది అనుకుని చిరంజీవి గారు వెళ్ళి కలిశాడు. అక్కడ చిరంజీవి అప్పటికి స్టూడెంట్, ఆయన వెళ్ళి కాలేజీ చివరి రోజుల్లో ఉన్నాడు, ఆయన బీకామ్ ఫినిషింగ్ స్టేజ్లో ఉన్నాడు. ఓకే. అప్పుడు ఆయన షూటింగ్ దగ్గరికి వెళ్ళి ఈరంకి శర్మ గారిని కలిశాడు అతి కష్టం మీద. కలిసి నేను కూడా సినిమాల్లోకి రావాలనుకుంటున్నాను, ఏమిటి మార్గం అని అడిగాడు. అడిగితే ఆయన నారాయణరావుని రజనీకాంత్ని చూపించి, వాళ్ళిద్దరూ సౌత్ ఇండియన్ ఫిలిం ఛాంబర్ పెట్టిన ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చిన కుర్రాళ్ళు, సో వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఏంటో వెళ్ళి వాళ్ళతో మాట్లాడితే నీకు తెలుస్తుంది, దాన్ని బట్టి నిర్ణయం తీసుకోమని చెప్పాడు ఆయన. చెప్పిన తర్వాత ఆయన రజనీకాంత్ని నారాయణరావుని కలిశాడు ఆ షూటింగ్లోని. కలిసి వాళ్ళ సలహా మేరకు సౌత్ ఇండియన్ ఫిలిం ఛాంబర్ నిర్వహణలో నడుస్తున్నటువంటి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరి అక్కడి నుంచి